రెడ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధానంగా ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు కలెక్టర్లకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు. ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి మండల స్థాయి అధికారికి ప్రత్యేక ఆఫీసర్గా నియమించి బాధ్యతలు అప్పగించాలని తెలిపారు. అవసరమైన చోట ధాన్యాన్ని దగ్గరలోని ఫంక్షన్ హాల్స్ కు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ప్రస్తుత పరిస్థితులపై కలెక్టర్కు రిపోర్ట్ అందించాలని స్పష్టం చేశారు. రిపోర్ట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించే అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఫీల్డ్లో ఉండాల్సిందే అన్నారు. అటు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సంయుక్తంగా ఒక మానిటరింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దెబ్బతిన్న రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ట్రాఫిక్ ను డైవర్ట్ చేయాలని చెప్పారు. చెరువులు, వాగులు, మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, లో లెవెల్ కాల్వర్ట్ల దగ్గర పరిస్థితులను గుర్తించి స్థానికులను ముందుగానే అలర్ట్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధానంగా ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు కలెక్టర్లకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు. ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి మండల స్థాయి అధికారిని ప్రత్యేక ఆఫీసర్గా నియమించి బాధ్యతలు అప్పగించాలని తెలిపారు. అవసరమైన చోట ధాన్యాన్ని దగ్గరలోని ఫంక్షన్ హాల్స్ కు తరలించే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ప్రస్తుత పరిస్థితులపై కలెక్టర్కు రిపోర్ట్ అందించాలని స్పష్టం చేశారు. రిపోర్ట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించే అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఫీల్డ్లో ఉండాల్సిందే అన్నారు. అటు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సంయుక్తంగా ఒక మానిటరింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దెబ్బతిన్న రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ట్రాఫిక్ ను డైవర్ట్ చేయాలని చెప్పారు. చెరువులు, వాగులు, మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, లో లెవెల్ కాల్వర్టుల దగ్గర పరిస్థితులను గుర్తించి స్థానికులను ముందుగానే అలర్ట్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు. రేపు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేయనున్నారు. వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఇవాల్టి వరంగల్ పర్యటనను ముఖ్యమంత్రి వాయిదా వేసుకున్నారు. తుఫాన్ ప్రభావిత జిల్లా ఇన్ఛార్జి మంత్రులు రేపు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చారు. దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి స్వామి ఉన్నారు. స్వామి, సీఎం రేవంత్ రేపు సూర్యాపేట సంబంధించి డీటెయిల్స్ చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఉదయం కీలక అధికారులతోటి, రాష్ట్ర మంత్రులతోటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణలో మెంతా తుఫాన్ ప్రభావంతో పెద్ద ఎత్తున కూడా ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షం కురిసి పంట నష్టం జరిగింది. అనేక చోట్ల కూడా వరంగల్ భీమదేవరపల్లిలో 42 సెంటీమీటర్ల వర్షం పడడంతో కూడా కనివిని ఎరగని రీతిలో పంట నష్టం జరిగింది. దీంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు
వాతావరణం అనుకూలించకపోవడంతో కూడా ఆయన ఏరియల్ సర్వేకి వెళ్ళడం ఇబ్బంది అయిందని చెప్పేసి భావించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు తాను ఏరియల్ సర్వేలకు హుస్నాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పరిసర ప్రాంతాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తానని చెప్పేసి ఇప్పటికే స్పష్టం చేశారు. రేపు అధికార యంత్రాంగం అంతా కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆదేశించారు. దీంతో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. రాష్ట్రంలో మెంతా తుఫాన్ ప్రభావంతో 16 జిల్లాల పరిధిలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. రైతులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా వారిని ఆదుకునే విధంగా సహాయక చర్యలు చేపట్టాలని చెప్పేసి వివిధ విభాగాల అధికారులకు ఆదేశించారు. రేపు ఆయన ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేయడంతో కూడా ఎక్కడికక్కడ కూడా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసుకుంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక చోట్ల ఒకవైపు పత్తి కావచ్చు, ఇటు మిరప, వరి, ఒకవైపు వరి కోతలను పోసి కుప్పలు పోసుకున్నటువంటి వడ్లన్నీ కూడా ఇప్పుడు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో పెద్ద ఎత్తున కూడా నష్టం జరగడంతో కూడా దాన్ని ఎప్పటికప్పుడు వాటిని సేకరించాలి, దానికి సంబంధించిన విషయంలో సహాయక చర్యలు చేపట్టాలని చెప్పేసి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. దీంతో రేపు ఆయన ఉదయం నుంచి ఏరియల్ సర్వే నిర్వహించడం కోసం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. శివాని. రైట్, థ్యాంక్ యూ స్వామి.